కేంద్ర ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం కింద 6,000 రూపాయలు అందిస్తున్నారు. 4 నెలలకు 2,000 చొప్పున మొత్తం 6,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసింది. ఇప్పటి వరకు 16 విడతలుగా 32,000 అన్నదాతల బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. త్వరలో 17వ విడత డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. అయితే ఈకేవైసీ చేసుకున్న అన్నదాతలకే డబ్బులు వస్తున్నాయి. దీంతో ఈకేవైసీ చేసుకోలేని వారికి డబ్బులు రాలేదు. కేంద్ర ప్రభుత్వం రైతులు ఈకేవైసీ చేసుకోవడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించనుంది. జూన్ 5 నుంచి జూన్ 15 వరకు పీఎం కిసాన్ శాచురేషన్ డ్రైవ్ని నిర్వహించనున్నారు. పీఎం కిసాన్ సమాన్ నిధి ప్రయోజనాలను పొందడానికి ఈ డ్రైవ్ ఉపయోగపడుతుంది. ఈ డ్రైవ్లో ఈకేవైసీ చేసుకోలేని రైతులు ఈకేవైసీ చేసుకోవచ్చు. ఆ తర్వాత డబ్బులు పొందవచ్చు. ఈకేవైసీ పీఎం కిసాన్ పోర్టల్లో కూడా చేసుకోవచ్చు. https://pmkisan.gov.in/ వెబ్సైట్లోకి వెళ్ళాలి. అక్కడ రైట్ సైడ్ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఈకేవైసీ నో యువర్ స్టేటస్ ఉంటుంది. మీరు ఈకేవైసీపై క్లిక్ చేయాలి. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. అప్పుడు ఆధారిత ఓటీపీ వస్తుందని దాన్ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. అదే ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. అంతే, ఈకేవైసీ పూర్తి అవుతుంది. లేకుంటే మీ సమీప సిఎస్సి లేదా రాష్ట్ర సేవా కేంద్రాన్ని సందర్శించాలి. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత విడుదలయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 16వ విడతను ఫిబ్రవరి 28న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడుదల చేసిన సంగతి తెలిసిందే.